ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. మనం ఒక కార్యం చేయాలంటే చాలా ఆలోచన చేస్తాం. ఈ కార్యం చేయాలా వద్దా అని. ఒక పెళ్ళి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే పై చదువులకు వెళ్ళాలన్నా, లేదు అంటే ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తాము. నెక్స్ట్ దానికి కావలసినటువంటి నిధులన్నిటిని సమకూర్చుకుంటాం. దానికి కావలసినటువంటిది అంతా ఉంటుంది. ఇంత ఉన్నా దేవుని అనుగ్రహం లేదనుకోండి, ఆ పని వేస్ట్ అయిపోతుంది. అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, ఆయన పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కాపాడు వారి ప్రయాసం కావాలి, వారు మేల్కొని ఉండటం వ్యర్థమే అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈరోజు మనతో చేస్తున్న వాగ్దానం ఏమనగా, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడు అంటున్నారు. చాలాసార్లు పిరికి అనేది మనల్ని ఆవరించినప్పుడు, అమ్మో ఈ పని చేస్తాను పూనుకుంటున్నా కానీ మధ్యలో ఏమవుతుందో అని ఒక పిరికి అనేది మనకు స్టార్ట్ అయిందనుకోండి, ఆ పిరికి ఇంకా కొనసాగుతూ ఉంటుంది అనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకు అంత ఇదిగా చెప్తుందంటే, ఆయన వాక్యం సెలవిస్తుంది, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి మీరు భయపడొద్దు అంటున్నాను. అయితే ఈ వాక్య సందర్భాన్ని ఒకవేళ మనం చూసుకున్నట్టయితే, ఈ వాక్య సందర్భం ఏంటంటే, ఆసా రాజు యొక్క కాలంలో ఇశ్రాయేలీలకు రాజు అయినటువంటి, అంటే యూదులకు రాజు అయినటువంటి ఆసా కాలంలో ఆ యొక్క అజర్యా అనేటువంటి ఒక ప్రవక్త మీదికి దేవుని ఆత్మ వచ్చి అతని ద్వారా మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఆసారాజు కాలంలో ఏం జరిగిందంటే, ప్రజలు దేవుని మాటను ధిక్కరించి, అంటే అంతకు ముందున్న రాజులు చాలా భయంకరంగా పరిపాలించారు. ఆస చాలా మంచి వ్యక్తి, కానీ కొంత దేవునికి ఇష్టము లేని పనులు ప్రజలు చేస్తూ ఉన్నారనమాట. అలాంటి సమయంలో దేవుడు తన ప్రవక్త ద్వారా ఆసాకును, యూదా వారులకును, బెన్యామీనీలు, యూదా మరియు బెన్యామీలు 2 గోత్రాలను కలిసి యూదులు అంటారనమాట. ఏవైతే 10 గోత్రాలు ఉన్నాయో ఆ పైనున్న 10 గోత్రాలన్నింటినీ కూడా ఇశ్రాయేలీలు అంటారు. ఇశ్రాయేలీలను వేరే రాజులు పరిపాలించారు, యూదులను వేరే రాజులు పరిపాలించారు. వీళ్ళు ముగ్గురిని ఉమ్మడిగా మటుకి ఎవరు పరిపాలించారు అని అంటే, సౌలు రాజు, దావీదు రాజు మరియు సొలొమోను రాజు, ముగ్గురు మాత్రమే పరిపాలించారు. సొలొమోను యొక్క దేవుని తట్టు నుండి తన హృదయాన్ని తిప్పుకున్నందువలన ఆయన కాలంలో కాదు కానీ రెహబాము కాలంలో ఈ యొక్క రాజ్యము 12 గోత్రాలు కూడా 2గా విడిపోయాయి. ఇశ్రాయేలీలు మరియు యూదులు అని 2గా విడిపోయారనమాట. తర్వాత రెహబాము నుండి వీళ్ళు ఒకరు 1 by 1 రాజులు పరిపాలిస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళలో ఈ ఆసారాజు చాలా మంచి కీర్తనకారుడైన, చక్కని పాటలు రాస్తాడు, చాలా మంచి రాజు అనమాట. అయితే ఈయన కాలంలో అజర్యాకు దైవోక్తి వచ్చింది. ఏమనంటే, ఒక్కసారి మనము 2వ వచనం చూసుకుందాం. ఆసా యూదా వారలారా, బెన్యామీయు వారలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షం నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. మరి ఇక్కడ కరాఖండిగా చెప్తా ఉన్నాడు అనమాట. మీరు ఒకవేళ దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని పక్షంలో మీరుంటే దేవుడు మీ పక్షంలో ఉంటాడు. లేదు, మీరు ఆయనను విసర్జించారు అనుకోండి, ఆయన మిమ్మల్ని విసర్జించేస్తాడు అని చెప్పి కిందలు కొంత లిస్టు చెప్తారు. తర్వాత దేవుడు ఏం చేసిందంటే, వీళ్ళు చేసిన పాపంను బట్టి వాళ్ళని శ్రమల పాలకి అప్పచెప్పిండండి. శ్రమలకి చాలాసార్లు దేవుడు ఎంత ప్రేమమయ్యాడంటే, పెద్ద పనిష్మెంట్లు మనకు రావాల్సి ఉన్నప్పుడు పెద్ద వాటిలో నుండి కాకుండా చిన్ని శ్రమల ద్వారా మనకి బుద్ధి చెప్తూ దగ్గరికి తీసుకునే దేవుడు. చాలాసార్లు పిల్లలు మారం చేసినప్పుడు తల్లి ఏం చేస్తుందండి, ఓపిక ఉన్నంత వరకు
ఎత్తుకుంటుంది, బుజ్జగిస్తుంది, లాలన చేస్తుంది. అయినా పెంకిలాగా ఉండి బాగా ఏడ్చిండ్రు అనుకోండి, ఒక్కటిచ్చుకుంటుందండి. ఎందుకనంటే తన ఏడుపును ఆపడానికి తల్లి ఒక్క దెబ్బ కొట్టింది. ఇప్పుడు వాడు ఎందుకు ఏడుస్తున్నాడన్నది మర్చిపోయి దెబ్బ గురించి ఆలోచిస్తాడు. అందుకే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఒక విషయాన్ని మనకు అర్థం చేయడానికి చిన్ని చిన్ని శ్రమల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని క్రమపరుస్తూ ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు చాలామంది అయ్యో నాకు శ్రమలు వచ్చినాయి అని బాధపడతారు. కానీ శ్రమలలో దాగి ఉన్న సిరుల గురించి తెలిస్తే, అందుకే అంటాడు మత్తయి సువార్త 5:14 ఉంటుంది. శ్రమల్లో దేవుని గురించి మనం శ్రమ పడితేనంట సంతోషపడమంటాడు. సంతోషించి ఆనందించుడి అని అంటాడు. ఇంకొక దగ్గర పేతురు పత్రికలో అనుకుంటారు, దేవుడు వాక్యం ఉంటుంది, మీరు శ్రమలు వస్తే ఏదో వింత సంభవించినట్టు మీరు ఆలోచించొద్దు. ఎందుకు అంటే ఆ శ్రమ నీ మేలుకి అంటాడు. మరొక చోట అంటాడు, నువ్వు కొంతకాలం శ్రమ పడిన పిమ్మట తానే వచ్చి మిమ్మల్ని పూర్ణులుగా చేయనంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇన్ని శ్రమలున్నా సరే, ఎట్లున్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఇక్కడ అదే అంటున్నాడు కదా, ఆయన ఒకవేళ మీరు ఆయన పక్షం వారైతే ఆయన మీ పక్షంలో ఉంటాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? మనం భయపడాల్సిన అవసరం ఏముంది? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన పక్షంలో ఉంటే ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. నిజంగా బైబిల్ని ధ్యానిస్తుంటే ప్రతిరోజు కొత్తదనమేనండి, ప్రతిరోజు కొత్తదనమే. ఎన్నిసార్లు ధ్యానించినప్పటికీ అది ఎంతో సజీవంగా మనకెంతో సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మరి దేవుడు చేసిన యుద్ధాల గురించి మనం ఆలోచించినట్టయితే చాలా విచిత్రంగా యుద్ధాలు చేస్తాడు ఆయన. తన పక్షమున ఆయనే యుద్ధమాడు దేవుడు, అందుకే ఆయనకు సైన్యములకు అధిపతి అని, ఆయన శూరుడైన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన యుద్ధం చేసేస్తాడు. ఒకసారి ఇశ్రాయేలీల కాలంలోని ఒకసారి యుద్ధం జరుగుతూ ఉంటుందండి. ఆ యుద్ధంలో వీళ్ళు కత్తి వాదన చంపిన వాళ్ళు తక్కువ, దేవుడి పైనుండి యుద్ధం చేస్తాడు. ఎలాగో తెలుసా అండి, వర్షము వడగండ్లు వచ్చి వడగండ్ల దెబ్బకు చచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే దేవుడు యుద్ధం చేస్తున్నట్టే కదండి. మన జీవితంలో కూడా మనకి జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి అయ్యో మనకి ఎట్లా అనేసి మనం టెన్షన్ అయిపోతుంటాము. కానీ దేవుడు మనకు తెలియకుండానే మన మీదికి ఎన్నో వచ్చేటి వాటన్నిటి నుండి తప్పిస్తాడండి. కొన్నిసార్లు ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే ఆ స్టేజ్ దాటి వచ్చినాక అమ్మ ఇలా ఉండేదా, అమ్మో నన్ను అక్కడ నుండి ఎంత రక్షించాడు దేవుడు అని మనకు అప్పుడు అర్థమవుతుంది. కానీ ఉన్న పాటన ఉన్న సిచ్యువేషన్లో మనకు అర్థం కాదండి. దేవుడు మనతో చక్కగా చెప్తున్నాడు, మీరు బలహీనులు కావద్దు, నా మీద మీరు నమ్మకం ఉంచారు, మీరు బలహీనములు కావద్దు, ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవును. నువ్వు ఏ కార్యం చేయాలనుకుంటున్నావో ఈరోజు ఆ కార్యము సఫలమవుతుంది. నమ్మినట్టయితే ఆమెనని చెప్పు ప్రియమైన దేవుని బిడ్డ. నమ్మిక చెప్పున మనకు కలుగుతుంది అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ధైర్యంగా ఉన్నట్టయితే దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడై ఉంటున్నాడు. ఒకసారి నేను రీల్ చూస్తున్నప్పుడు ఒకటి చూశానండి. దాంట్లో ఒక గొర్రె పిల్ల అనుకోకుండా ఏమైందంటే మందలో నుండి తప్పిపోయింది. అది తప్పిపోయి ఒక బండ, అంటే కింద నది ఉంది, పైన అంటే లోయ లాంటి ప్రాంతం, అది నది కింద నది ఉంది, ఇదేమో మిడిల్లో బండ పైన ఉంది. అటు చూస్తే తోడేళ్ళు ఉన్నాయి, ఇంకొక సైడ్ చూస్తే పుల్లులు ఉన్నాయి, కింద చూస్తే మొసళ్ళు ఉన్నాయి. ఎటు మార్గం లేదు దానికి. నేను ఆ క్లిప్ చూస్తున్నంతసేపు నేను కొంచెం టెన్షన్గా ఆలోచించాను, నిజం చెప్తున్నాను. ఎటు మార్గం లేదు. ఈ గొర్రె పిల్ల మెల్లగా అటు ఇటు అరుస్తా ఉంది. పైనకెక్కిందా తోడేళ్ళన్నా తింటాయి, పులులన్నా తింటాయి దీన్ని. కిందకి జారిందా అక్కడ మొసళ్ళన్నీ ఇట్లా రెడీగా నోరు తెరుచుకొని ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఎట్లా కాపాడబడుతుంది అని అంటే మనకు పైనుండి సహాయం వస్తుందండి అద్భుతమైన రీతిలో. అది నేను అలా చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఒక పెద్ద గద్ద వచ్చేసి ఈ యొక్క గొర్రె పిల్లని అట్లా దాన్ని కాళ్ళతో కరుచుకొని తీసుకొచ్చి ఒడ్డున పడేసిందండి. దేవుడు అంటాడు కదా, పక్షిరాజు
ఆయన రెక్కల మీద మనల్ని మోసిందంట దేవుడు. పక్షిరాజు వలె మనల్ని కాపాడు దేవుడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలదు. వేటకాని ఉరిలో నుండి తప్పించే దేవుడు. ఈరోజు నువ్వు ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్య ఉండుండవచ్చు. బలహీనము పడకు ప్రేమైన దేవుని బిడ్డ, ధైర్యం వహించు. ఆయన వేటకాని ఊరిలో నుండి నేను తప్పిస్తాడు. నీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆయన రక్షించగల సమర్థుడైనటువంటి దేవుడు. అట్టి కృపచేత మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమించి ఇచ్చిన సమయం బట్టి స్తోత్రం. చక్కటి వాగ్దానం అనుగ్రహించావయ్యా. కొన్నిసార్లు మేము అనుకుంటాం ప్రభువా, అయ్యో నేను ఈ పరిస్థితులలో ఉన్నా, నా పరిస్థితి ఎట్లా అని చెప్పి మేము భయపడుతుంటాం, టెన్షన్ పడుతుంటాం. నాయన అక్కడ గొర్రెపిల్ల సంగతి కూడా అంతే నాయన. కింద చూస్తే ముసళ్ళు, పైన చూస్తే అయ్యా భయంకరమైన తోడేళ్ళు, ఒక సైడు పులులు. అయ్యా మరి ఇలాంటి పరిస్థితులలో అది ఎలా తప్పించబడుతుందా అని భయపడుతున్న సరణంలో ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా. ఒక గ్రద్దకి ఆజ్ఞాపించి ఒక గ్రద్దలాగా ప్రభా ఆ యొక్క గొర్రెపిల్లను అక్కడి నుండి తీసి ఒడ్డున చేర్చావు. ఈవలకి చేర్చిన దేవుడవు ప్రభా. అయ్యా నిజంగా నా తండ్రి, అందులో ఎంతో అర్థం దాగి ఉంది దేవా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జీవితంలో కూడా భయంకరమైన శ్రమల గుండా మేము వెళ్తున్నప్పుడు ప్రభా, ఏం చేయాలో దిక్కుతోచక బిక్కుమంటూ మేము ఉన్నప్పుడు నాయన నీకు స్తోత్రం. నువ్వు మా పక్షంలో యుద్ధము చేసి నువ్వు మమ్మల్ని తప్పించే దేవుడు అయ్యా. నీకు స్తోత్రం. చాలాసార్లు దేవుడు మాకు సహాయం చేయట్లేదేమో అని మేము భయపడుతుంటాం, కానీ దేవా నువ్వు మా పక్షం నుండుంటే మాకు విరోధి ఎవడు నాయన. నీకు స్తోత్రం. మా పక్షం నుండి మాకు సహాయం చేయండి. మా వ్యూవర్స్ అందరికీ, అదేవిధంగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీతో నీడండి, సహాయం చేయండి. వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితులలో ఉన్నారో ప్రభా, వారు ఏ గండాల గుండా వెళ్తున్నారో ప్రభా, వారు ఏ విధమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో, శ్రమల గుండా వెళ్తున్నారో ప్రభా, ఆ శ్రమలన్నిటిలో నుండి యేసు నామంలో విడుదల కలుగునుగాక. వాళ్ళ రోగముల నుండి యేసు నామంలో విడుదల కలుగును గాక. వారి అప్పుల నుండి యేసు నామంలో విడుదల కలుగును గాక. వాళ్ళ పేదరికం నుండి యేసు నామంలో విడుదల కలుగును గాక. చుట్టూ శత్రు సైన్యం ఉన్నట్టుగా ఉన్నారేమో, లోకులు పలుకాకులుగా వీళ్ళని పొడుచుకుంటున్నారేమో నాయన. ఒక్కొక్కసారి బంధువులే శత్రువులై ప్రభా నాయన వారి మీదికి లేస్తున్నారేమో. అలాంటి పరిస్థితి గుండా ఉన్న ప్రతి బిడ్డకి యేసు నామంలో విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరిపైన నీ కృపా వాత్సల్యతను కుమ్మరించమని, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు తప్పించమని, నువ్వు మా పక్షమందుండి యుద్ధమాడమని ప్రార్థిస్తున్నాను. ధైర్యం వహించమన్నావు, బలహీనులు కావద్దన్నావు అయ్యా. సాతానుడు బలహీనమైన వచనాలు మా చెవుల్లో పెడతాడు నాయన. వాని మాటలు వినక మేము ధైర్యం వహించి మా పనిలో ముందుకు సాగుటకై మీరు సహాయము చేయమని, మాకు ధైర్యమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.